బైక్ ఇట్లా బయట కొడమంట అదే మా కాన్స్టేబుల్ వినోద్ సాయి అనే వ్యక్తి 22 years ఉంటాడు. ఆయనే యూట్యూబ్ చూస్తుంటే అందులో ఒక మొబైల్ నెంబర్ హర్ష సాయి మన యూట్యూబర్ ఉంటాడు కదా, తెలంగాణ ఇక్కడ ఫేమస్, అందరికి హెల్ప్ చేసుకుంటానని వీడియోస్ వచ్చాను. ఆ యూట్యూబ్ ఇతను వచ్చేది. అందులో ఒక మొబైల్ కనబడుతుంది. ఆ మొబైల్ ఈ అబ్బాయి ఏం చేస్తారంటే మొబైల్కు ఆత్రం సాయి కావచ్చు అని చెప్పి మిస్ కాల్ ఇస్తారు. ఇస్తే అటు నుంచి ఒక మెసేజ్ వస్తుంది, వాట్సాప్ మెసేజ్. ఆ మొబైల్ నెంబర్ కూడా పిక్, ట్రూ కాలర్లో పిక్స్ వస్తాయి కదా, హర్ష సాయి పిక్ ఉంటుంది. అదే నెంబర్ నుంచి అబ్బాయికి వాట్సాప్లో ఒక మెసేజ్ వస్తుంది. ఆ మొబైల్ నెంబర్ వాట్సాప్లో కూడా హర్ష సాయి పిక్ ఉంటుంది. ఈ అబ్బాయి నిజమే పాపం హర్ష సాయి సాయం చేస్తారు అనుకుని ఏం చేస్తారంటే మిస్ కాల్ ఇస్తాడు. ఇస్తే అటు నుంచి మెసేజ్ వస్తుంది, నువ్వు 1000 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే నీకు 1,00,000 రూపాయలు నువ్వు సహాయం చేస్తాను మెసేజ్ వస్తుంది. వెంటనే హర్ష సాయి నిజంగా అందరూ చేస్తారు కదా, నాకు కూడా చేస్తారు కావచ్చు అనుకొని 50,000 రూపాయలు పంపిస్తానని వాళ్ళు ఒక 3 నంబర్లు పంపిస్తారు. 1000 రూపాయలతో పాటు జిఎస్టీ కూడా పంపాల్సి ఉంటుంది. జిఎస్టీ పంపితేనే జిఎస్టీ కట్ చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాట్సాప్ చాట్ జరుగుతుంది కదా, ఒక 3 నంబర్లు పంపిస్తారు. ఆ 3 నంబర్లు పంపించిన తర్వాత ఫస్ట్ ఒక 1000 రూపాయలు కొడుతుంది. తర్వాత మళ్ళీ జిఎస్టీ కొట్టాలి, 7,000 రూపాయలు కొట్టాలి, మళ్ళీ 7,000 రూపాయలు కొడుతుంది. మళ్ళీ 7,000 రూపాయలు కొట్టాలంటే మళ్ళీ 7,000 రూపాయలు కొడుతుంది. తర్వాత 13,300 కొట్టాలంటే 13,300 కొడతారు. మొత్తం ఈ 3 నంబర్లు కలిపి 28,500 రూపాయలు ఈయన కొడుతుంది. ఈ 28,500 రూపాయలు మోసపోతాడు. వాళ్ళు నీకు హెల్ప్ చేస్తామని చెప్పి ఇలా మోసం చేస్తారు. ఈ విషయాన్ని అతను టిప్ లైన్లో కంప్లైంట్ చేస్తాడు. కంప్లైంట్ చేస్తే మనకు 13/6/2025 నాడు ఎఫ్ఐఆర్ అవుతుంది. ఆన్లైన్ 1930 పోర్టల్లో డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అవన్నీ రిజిస్టర్ అయిపోతే మా గారికి June 13 నాడు కేసు అయింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేసినప్పుడు అందులో ఒక మొబైల్కు 3 మొబైల్స్ అని చెప్పినాం కదా, అందులో ఒక మొబైల్కు 15,500 రూపాయలు పంపిస్తారు. 15,100 రూపాయలు పంపిస్తారు. ఆ 15,100 రూపాయలు పంపించిన మొబైల్ రీసెంట్గా మనకు లొకేట్ అయిపోతుంది. ఏది మన కర్నూలు దగ్గరికి వస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ పోయి పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అక్యూజ్ మహమ్మద్ తౌఫీక్, కర్నూలు కాదు యాక్చువల్లీ వీళ్ళు హర్యానా, కర్నూలుకు లారీ డ్రైవర్గా పనిచేద్దామని వస్తారు. వీడు చీటింగ్ చేస్తే మళ్ళీ లారీ డ్రైవర్గా కూడా పనిచేయచ్చు. డిస్ట్రిక్ట్ మేవాడ్, హర్యానా స్టేట్. ఈ మొత్తం ఇలా 5 అక్యూజ్ ఇప్పటివరకు ఇన్వాల్వ్ అయినట్టు తెలియదు. ఇంకా చాలా మంది ఉండొచ్చు. ఆ 5 కూడా హర్యానా డిస్ట్రిక్ట్. పేరు ఫస్ట్ది ముబారక్ ఖాన్ ఒక ఆయన, ఈయన మెయిన్ అక్యూజ్. ఆయన కింద తౌఫీక్ ఖాన్ ఉంటాడు. తర్వాత మొహమ్మద్ వసీం ఉంటాడు. తర్వాత అహ్మద్ జాన్, ఇమ్రాన్, వీళ్ళందరినీ కూడా అక్కడే. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఫేక్ సిమ్స్ అడ్రస్ పెట్టి సిమ్ తీసుకొని వీళ్ళ అందరితోని అంటే వేరే ఎక్కడి నుంచి ఆధార్ కార్డు తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ విధంగా అందరినీ ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ అర్షస్ ముబారక్ అనే వ్యక్తి కొన్ని ఫేక్స్ అకౌంట్స్ పెట్టి ఫేక్ ఆధార్ కార్డులు పెట్టి సిమ్ తీసుకొని ఏ స్టేట్లో ఎవరు ఫేమస్ అయినారని చెప్పి కనుక్కొని ఆ ఫేమస్ అయ్యే వ్యక్తిని అందరూ ఫాలో అవుతూ ఉంటారు కదా. అలాగే ఇతను మనకాడ హర్ష సాయి ఫేమస్ కాబట్టి హర్ష సాయి యొక్క పిక్స్ పెట్టి ట్రూ కాలర్ అప్లోడ్ చేస్తాడు. మరియు వాట్సాప్ పిక్ కూడా దానికి పెట్టుకుంటాడు. ఎవరు చూసినా ట్రూ కాలర్ సర్చ్, ఈ అబ్బాయి కూడా ట్రూ కాలర్ సర్చ్ చేస్తారు నిజమే కదా అని. ఆ నెంబర్ చూసినాక అదే హర్ష సాయి ఫోటో ఉంది నిజమే కదా అనుకొని ఆయన డబ్బులు పంపించేస్తారు. అట్లా అన్ని సెట్ చేసిన తర్వాత మన ఇక ఒక షార్ట్ వీడియో చేస్తారు. వీళ్ళు చేసి ఆ షార్ట్ వీడియో నెంబర్ కనబడుతుంది కదా, ఇక వాళ్ళు డబ్బులు పంపించమంటే ఈయన సహాయం చేస్తారు కదా అనుకొని ఈయన పంపిస్తారు. మొత్తం 28,500 రూపాయలు చీట్ అవుతుంది. అందులో ఈ మనకు దొరికిన అక్యూజ్కి 15,100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారు. తౌఫీక్ ఖాన్, మహమ్మద్ తౌఫీక్ ఖాన్, సన్ ఆఫ్ అమీర్, 30 years. తను లారీ డ్రైవర్ కూడా పనిచేస్తుంది. 12th స్టాండర్డ్ చదువుతుంది.